జాబ్ నోటిఫికేషన్ల జారీలో కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యంపై మండిపడ్డారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని హెచ్చరించారు. నిరుద్యోగ యువకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందంటున్న సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. ఏదైతే జాబ్ నోటిఫికేషన్ జాప్యంపై నిరుద్యోగులు ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏకీపరుస్తున్న పరిస్థితి. అటు నిరుద్యోగులు చేస్తున్న ఆవేదనకు ధర్నాకు అటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మద్దతు పలుకుతున్నారు. ఇవాళ నిరుద్యోగులకు మద్దతుగా ఇవాళ నిరుద్యోగుల వంచన సభ నిర్వహించారు. నిరుద్యోగులు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. సార్ చెప్పండి, నిరుద్యోగులకు చేసిన కాంగ్రెస్ మోసాన్ని ఎలా చూశారు? అంటే ప్రత్యక్షంగా ఇలా విద్యార్థులకు అందరూ కూడా గతంలో కాంగ్రెస్ నాయకులు వివిధ సందర్భాల్లో మాట్లాడిన క్లిప్పింగ్స్ అన్ని కూడా ఇలా చూపెట్టడం జరిగింది. వాళ్ళకు ఒక క్లారిటీ లేదు, స్పష్టం లేదు. కేవలం అబద్దాలతోటి ఇలా అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చినాక మేము అధికారంలో ఉంటే చాలని చెప్పేసి అనుకున్నారు. వీళ్ళ బాధ్యత మర్చిపోయి గాలికి వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడదు, గాలికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అనేక సందర్భాల్లో ఇలా ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నలకు కూడా జవాబు చెప్పలేక ప్రతిపక్ష నాయకులపై విరుచుకపడుతూ ఒక పరుష పదజాలంతో ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండ్రు. ఏమని అంటే మీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు, గుడ్లు వేకి గోటీలు ఆడుకుంటా అంటాడు, లాగులలో తొండలు వదిలిపెడతా అంటాడు. అయ్యా ఉద్యోగాలు ఇస్తానని చెప్పినావు. అనేక సందర్భాల్లో 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇస్తాని బల్లగుద్ది మరీ చెప్పినావు. అవి ఏమైనావంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసాడు. తలకాయలన్నిటి కూడా ఫతమైన స్టేడియంలో తీసుకొస్తా, లెక్క పెట్టండి, ఒక్క తలకాయ తక్కువైనా నా తల తీసేసుకుంటా అని చెప్పిండు. ఇవాళ సాక్ష్యాధారాలతో సహా ఇలా ప్రూవ్ చేసినావు. మరి నువ్వు నీ రియాక్షన్ ఏందో నువ్వు చెప్పాలి. ఎందుకంటే అన్ని అబద్ధాలు, నువ్వు అబద్ధాలే, నీ మంత్రివర్యులు కూడా ఇలా అబద్ధాలే ఆడుతుంది. కాబట్టి ఈ నిరుద్యోగులకు అండగా నిలబడటానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళకి తోడుండి పోరాడుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు మేము కానీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు కానీ అందరి నాయకత్వం అంతా ఈ నిరుద్యోగుల వెనక ఉన్నది. ఖచ్చితంగా అది సాధిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ మేము ఇచ్చాం, మేము భర్తీ చేసాం, అనుమతి పత్రాలు ఇస్తున్నారు, దాన్ని ఎట్లా చూస్తారంట? అంటే పచ్చి అబద్ధాలు. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదు. కానీ ఇక్కడ పచ్చి అబద్ధాలతోటి మేము రాజ్యం నడిపిస్తామని చెప్పేసి అనుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన పరీక్షలు అనుకోండి, నోటిఫికేషన్లు అనుకోండి, ఆ నియామక పత్రాలు వచ్చే సందర్భంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఆ రోజు ఆపేసారు. అవన్నీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇచ్చి మేమిచ్చినామని చెప్పి వాళ్ళ ఖాతాలో జమ చేసుకోవడం ఇంతకన్నా నీచమైన పని ఇంకేది ఉండదు. దయచేసి కాంగ్రెస్ నాయకులందరూ కూడా అటువంటి పనులు ఇంకా చేయడం మానేసుకోండి. ఉన్నదేదో స్పష్టంగా నిరుద్యోగులకు చెప్పండి. తొందరలో 2 లక్షల నోటిఫికేషన్స్ ఇవ్వండి. 200 నోటిఫికేషన్ కాదు, 2 లక్షల నోటిఫికేషన్ మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి ఆ నోటిఫికేషన్ ఇవ్వమని కోరుతున్నాం. అటు అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ వచ్చారు, ఇటు సరూర్ నగర్ లో ప్రియాంక గాంధీ వచ్చి యూత్ డిక్లరేషన్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ అన్నారు, మాట చెప్పారు. దాన్ని మీరు ఎట్లా చూడాలి? అంటే మూకుమ్మడిగా అబద్ధాల కోరలు. అంటే కేవలం ముఖ్యమంత్రి గారే కాకుండా అశోక్ నగర్ లో రాహుల్ గాంధీని తీసుకొచ్చి అబద్ధాలు ఆడిపించిండ్రు, మరి ప్రియాంక గాంధీని అబద్ధాలు తీసుకొచ్చిండ్రు. ప్రత్యక్షంగా ఇవన్నీ ప్రూఫ్తో సహా విద్యార్థులకు ఏర్పాటు చేసినాం. అది వాళ్ళ విచక్షణకే వదిలిపెడుతున్నాం. ఇంత పచ్చి అబద్ధాలు ఆడి ఇలా రాజ్యాన్ని నడుపుతున్న ఈ ముఖ్యమంత్రి గారు ఇకనైనా కళ్ళు తెరిచి విద్యార్థుల పట్ల న్యాయంగా ఉండాలి. వాళ్ళ భవిష్యత్తు పట్ల సానుభూతితో ఉండుకుంటూ అలా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతున్నాం. ఓవైపు నిరుద్యోగుల వంచన సభ అని పెట్టారు, బయట భారీగా పోలీసులు మోహరించారు. దేనికి సంకేతం అనుకుంటారు? అంటే పోలీసులు ఏ విధంగా అంటే పోలీసులు మేము పోయి రాస్తారోక చేస్తామని, విధ్వంసం చేస్తామని చెప్పేసి అనుకుంటే ఇది శాంతియుత సభ. భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు చేసేది ఉంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకోము. మా విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే ఎలుగెత్తి చాటుతా ఉన్నాం. ప్రశ్నిస్తున్న విద్యార్థులపై అక్రమ కేసులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఏ కేసులు పెట్టినా ఇప్పుడు భయపడేది లేదు, వెనకాడేది లేదు. చివరి వరకు సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం. చివరిగా బీఆర్ఎస్ పోరాటం నిరుద్యోగుల పక్షాన ఎలా ఉండబోతుంది? తప్పనిసరిగా నిరుద్యోగ పక్షాన ఉండబోతుంది. నిరుద్యోగుల పక్షపాతి బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ కోరిక తీరే వరకు, వాళ్ళకు నోటిఫికేషన్లు వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చిందో ఆ హామీని వెంటనే నెరవేర్చాలని ప్రధానంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి తప్పకుండా తమ మద్దతు ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు ఉంటుంది. నిరుద్యోగులకు అండగా నిలుస్తామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు తమ పోరాటం ఆగదని సుధీర్ రెడ్డి అంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.